ఆ రాత్రి నెమ్మదిగా విక్టోరియా టెర్మినస్కు వచ్చాను. నిడదవోలుకి టికెట్ ఇవ్వమన్నాను. నిడదవోలు ఏ దేశంలో ఉంది అన్నాడు. మన దేశంలోనే, తూర్పు తీరాన, మద్రాసు రాష్ట్రంలో. మద్రాసుకి ఉత్తరంగా సుమారు 300 మైళ్ళు దూరంలో ఎంఎస్ఎం రైలు లైను మీద ఉన్న చిన్న స్టేషను. దగ్గర మ్యాప్ లేదు గాని లేకపోతే చూపించేవాణ్ణే అన్నాను. పోనీలేండి, పర్వాలేదు. అయినా మా దగ్గర టికెట్లు లేవు. మద్రాసు కావలిస్తే ఇస్తాను అన్నాడు. నేనిక్కడి నుండి బోల్డంత దూరం మద్రాసు వెళ్ళి అక్కడ్నుంచి మళ్ళీ ఎగువకు వెళ్ళడం నాకు నష్టము కష్టము కూడాను. అంచేతను మీరు నిడదవోలుకు రాసి ఇవ్వండి. లేకపోతే మీకు బహుశా బెజవాడ అనే ఊరు తెలిసే ఉంటుంది. అక్కడికిచ్చినా సంతోషమే అన్నాను. అయితే ఇకనే బెజవాడికి ఇవ్వగలను అని ఒక టికెట్టు తీశాడు. దాన్ని చూసి దయచేసి నాకు 2వ తరగతి ఇప్పించండి అన్నాను. వాడు నా కేసి చూసి కొంచెం కంగారు పడి, క్షమించండి సార్ అని, తమకే ఊరు కావాలి అన్నారు? ఎక్కడికి వెళ్తా అని అడిగాడు. నిడదవోలు అనగానే ఇండియా గైడ్ తీసి ఆ ఊరు, అది ఎంత దూరంలో ఉన్నదో, దానికి ఛార్జీ ఎంత అవుతుందో గబగబా లెక్కగట్టి నాకు టికెట్టు రాసి, ఈ మాట మొదట్లోనే చెప్పలేదేమి సార్? మిమ్మల్ని శ్రమ పెట్టాను, మన్నించండి అని లేచి నుంచొని నాకు సగౌరవంగా టికెట్టు అందించి పంపించాడు. నేను కూలీ చేత సామాను పట్టించుకుని రైల్లోకి వెళ్ళి అప్పటికింకా చాలా వ్యవధి ఉన్నా రైల్లోనే ఏదో పుస్తకం తీసుకొని చదువుతూ కూర్చున్నాను. సుమారు 1 గంట వరకు అక్కడనే వేచి ఉండవలసి వచ్చింది. క్రమేణా జనం పూటయ్యారు. నా పెట్టెలో కూడా 2 ఆంగ్లో ఇండియన్ యువతలు, ఒకరిద్దరు పారసీయులు, ఒక మహారాష్ట్ర దంపతులు ఎక్కి కూర్చున్నారు. నేనొక్కనే విశాలంగా కూర్చోవడం చూసి ఆ మహారాష్ట్ర దంపతులు సామాన్తో సహా వచ్చి నా బెర్త్ మీద సుఖాసీనులై కూర్చున్నారు. స్టేషన్ అంతా కావలసినంత సందడిగా ఉంది. రైలు బయలుదేరింది. బ్రతుకు జీవుడా అనుకున్నాను. 2 రోజుల లోపల సుఖంగా ఇంటికి చేరవచ్చును కదా అని సంతోషిస్తూ, ఇప్పుడు మొగల్తూరు ఎలా ఉంటుందో, మా వాళ్ళు నా రాకకు ఎంత ఆదుర్తాతో వేచి ఉంటారో, ఇన్నాళ్ళు వాళ్ళెలా ఒంటరిగా రోజులు గడిపారో, నేను వస్తున్నానని తెలిసి ఇతర బంధువులు ఎవరైనా కూడా వచ్చుంటారేమో అనే ఆలోచనలు ఏవేవో బయలుదేరినా కూడా నాలో నేను నవ్వుకుంటూ మధ్య మధ్యను కొంచెం విషాద ఛాయలు తెచ్చుకుంటూ వెంటనే వాటిని వెనక్కి నెట్టుతూ పిచ్చివాణ్లా నేనెక్కడున్నది మరిచి కూర్చున్నాను. మిగతా వాళ్ళు ఎవరి భాషల్లో వాళ్ళు సంభాషణలు సాగిస్తున్నారు. దొరసాని పిల్లలిద్దరూ అర్థం పర్థం లేని కబుర్లు పెద్దగా చెప్పుకుంటూ అస్తమానం కీచిగా వెర్రిగా పెద్ద పెద్ద నవ్వులు నవ్వుతూ హడావిడిగా ఉన్నారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళమని, కేవలం ఆంగ్లదేశంలోనే జన్మించి గతిలేక ఈనాడు ఈ దరిద్ర దేశానికి వచ్చినట్టుగా మాటల్లోనూ నవ్వుల్లోనూ తల విసురులోనూ వ్యక్తం చేయడం ఆరంభించినారు. వాళ్ళ భాష చూస్తే నాకెంతో అసహ్యం అనిపించింది. మన వాళ్ళెవ్వరూ ఎంత తక్కువ చదువుకున్నా ఆఖరకు బొంబాయిలోనూ మద్రాసులోనూ రిక్షా లాగే వాళ్ళు కూడా ఇంతకంటే మంచి ఇంగ్లీషే మాట్లాడడం విన్నాను. ఎదుటి బల్ల మీదున్న పారసీ సోదరులు వారి వ్యాపార గొడవల్లో పడ్డారు. నా పక్కనున్న మహారాష్ట్ర దంపతులు రైలెక్కినప్పటి నుండి ఒక్క క్షణం కూడా ఊరుకోకుండా ఏదో గొడవ మహారాష్ట్రలో సాగిస్తూనే ఉన్నారు. ఏదో జ్ఞాపకం వచ్చి సామాన్లన్నీ పైకి తీసి ఒక్కొక్క పెట్టెలో ఉన్నవి ఏవో కష్టం పరీక్ష చేస్తున్నట్టు అన్నీ యువతలకు పడేసి మొగుడు వాటిని మళ్లీ సర్దుతూ ఉంటే, భార్య 2వ పెట్టెలోటివి కూడా బయటికి తీసి యువతల పడేస్తూ ఉంటే, ఆయన విసుక్కుంటూ ఉంటే నాకెంతో ఆనందంగా ఉంది. సుమారు గంటకి పైగా వారు పెట్టెలు తిరగేసుకున్నా
కావలసిన వస్తువు వారికి దొరికినట్టుగా లేదు. వారి భాష నాకు అర్థం కాకపోయినా, ఆ వస్తువు నువ్వే ఎక్కడో పెట్టావు అంటే నువ్వే ఎక్కడో పెట్టావు. అయినా ఆడదానికి ప్రయాణమై వెళ్తూ ఉంటే ఇంత మధ్యమతి ఏమిటి అన్న భావం ఆయన కొంచెం భయంతోనే వ్యక్తపరిచాడు. చాలండి, మీరు మీ కబుర్లోనూ ఆ వస్తువు పలానా చోట ఉన్నది, మీరు లేచి జాగ్రత్త పెట్టవలను అని 1,00,000 సార్లు చెప్పాను. నా మాట వినిపించుకుంటే కదూ. పైగా నా మీద కేకలు. మగవాళ్ళకందరికీ ఒకటే జబ్బు అనే భావాన్ని ఆవిడ చాలా పెద్ద గొంతుకుతో అతిశయోక్తి అయిన అభినవంతో వ్యక్తం చేసింది. నేను మొదట అన్నట్టు నాకు భాష తెలియకపోయినా వారి ముఖ భంగిమల వల్ల, అభినయం వల్ల వారి సంభాషణంతా నాకు అర్థమైనట్టు అనిపించి నేను ఎంతో ఆనందించాను. ఈ ఒంటరి ప్రయాణంలో ఈ కాలక్షేపం బాగానే ఉంది అనుకున్నాను. నాకు వారి భాష గనక తెలుసుంటేనా వారి సంభాషణలో కలుగజేసుకుని వారి తగువు పెంచడమో తుంచడమో చేసి ఉండేవాణ్ణి. అది మరికొంత వినోదంగా ఉండేది. ఎలాగైతేనేమి అర్ధరాత్రి దాటే వేళకు నెమ్మదిగా ఒకరొకరే ఆవలిస్తూ అయిష్టంగానే నిద్రలోకి జారిపోతూ ఆ నిద్రమర్తులోనే మరికొద్ది నిమిషాలు సగం సగం మాటలంటూనే బలవంతాన కళ్ళు మూతబడి నోర్లు కట్టుబడి నిద్రపోయారు. నాకైతే ఎంతసేపటి వరకో నిద్ర రాక వాళ్ళ ముఖాలు చూస్తూ వాళ్ళ జీవితాలు ఊహించుకుంటూ వారి దినచర్యలు ఇలానే ఉంటాయి కాబోలు అనుకుంటూ నాకు తెలియకుండానే నిద్రాదేవి వడిలో ఒరిగిపోయాను. మర్నాడు బాగా పొద్దెక్కిన తర్వాత హైదరాబాద్ చేరుకున్నాను. ఇక్కడ అందరూ దిగిపోవడం హడావిడి, కూలీల కేకలు, ఆడవాళ్ళ హంగామా, మగవాళ్ల విసుగుదల, పిల్లల ఏడుపులు వగైరా సందడితో చెవులు బద్దలై ఉన్న మతి కాస్తా పోతుంది అనిపించింది. నేను నా తరువాత ప్రయాణానికి ఇక్కడ దిగి సాయంకాలం మరో రైల్లో ప్రయాణించవలను అని తెలుసుకున్నాను. నా సామాను వెయిటింగ్ రూంలోకి చేర్చి ఒక పావుగంట విశ్రాంతి తీసుకుని అక్కడనే స్నానం చేసి సామానంతా జాగ్రత్తగా చూడమని అక్కడ నౌకరికి ఒప్పగించి బయటికి భోజనానికి వెళ్ళాను. మన దేశానికి కొంచెం ఇంచుమించుగా మన ప్రాంతాలకు వచ్చి కూడా ఇంత దరిద్రపు తిండి తినవలసి వస్తుంది అని ఎన్నడూ ఊహించలేకపోయాను. భోజనం మధ్యలోనే విడిచి కొంచెం పెరుగు మటుకు దాహం పుచ్చుకుని బయటికి వచ్చి 4 అరటిపండ్లతో కడుపు నింపుకుని నగర దర్శనానికి బయలుదేరాను. ఇక్కడ ఏ కొద్దిమందో తప్ప తక్కిన వారంతా ఉర్దూలోనే సంభాషణలు. వీధులు వాహనాలు ఎంతో అసహ్యంగా ఉన్నాయి. ఘనత వహించిన నవాబుగారి నగరం కూడా ఇలా ఉన్నది ఏమా అనుకుని కొంచెం బాధపడ్డాను. మద్రాసు బొంబాయిలో మళ్ళీ ఇక్కడ ట్రామ్ కార్లైనా లేవు. అక్కడ ఏమీ చూడవలనని గాని ఎవర్ని పలకరించవలనని గాని నాకు అనిపించలేదు. అంచేతను మళ్ళీ కొన్ని పండ్లు కొనుక్కుని స్టేషన్లో విశ్రాంతి గదిలో చేరి అక్కడ సుఖంగా పడుకున్నాను. అదృష్టం శాత్తు ఆ గదిలో రద్దీగాని సందడిగాని ఏమీ లేక సుఖంగా నిద్రపోయాను. సుమారు 2:30కు మెలకు వచ్చింది. బయటికొచ్చేసరికి అక్కడ బంట్రోత్తు గోడకు చార్లబడి కునికిపాట్లు పడుతూ ఏవో కళ్ళు కంటున్నాడు. నేను వెళ్ళి నాకు ఇష్టం లేకపోయినా తప్పనిసరి అయి అతన్ని నెమ్మదిగా లేపి ఈ లోకంలోకి తీసుకొచ్చి వాడి చేతిలో కొంత డబ్బు పెట్టి ముందు కొంచెం టీ నేను తీసుకుని తర్వాత నాకు రొట్టె, టీ, వెన్న తెచ్చిపెట్టమన్నాను. వాడు పరమానంద భరితుడై నిద్రాభంగమైన సంగతి కూడా మర్చిపోయి అసలు నిద్రే పోనట్టుగా నటిస్తూ ఒక్క పరుగున వెళ్ళి ముఖ ప్రక్షాధికములు ముగించుకునేసరికి వాడు పలహారశాల మనిషి చేతను నాకు పలహారములు పట్టించుకు వచ్చాడు. కడుపులో కొంచెం చురుకుపాలు ఎక్కువగా ఉండడం మూలాన తెచ్చిన వస్తువులను క్షణంలో మాయం చేసి కూర్చున్నాను. అక్కడ నౌకరు ఒక కూలీని వెంటబెట్టుకుని
రైలు వేలయిందని, నన్ను నా సామాన్ని రైలు ఎక్కించి నేనిచ్చిన బక్షీసు గ్రహించి ఎంతో ఆనందంతో ఆప్తబంధువుని సాగనంపినట్టుగా సాగనంపాడు. నేను రైల్లో 2వ తరగతిలో వీలైన చోటు చూసుకుని సుఖాసీనుణ్ణయ్యాను. మరో పావుగంటలో స్టేషన్లో హడావిడి, జనసమర్థం, పళ్ళు పలహారం అమ్మే వాళ్ళ కేకలు ఎక్కువైనాయి. నా పెట్టి కూడా పూర్తయింది. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.